హాయ్ అండి, ఈరోజు నేను మీకు మలై కోవా ఎలా తయారు చేయాలో చెప్తాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. ఈ పాలు బాగా మరిగించుకోవాలండి. అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల అలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా 1/2 లీటర్ పాలు అయిన తర్వాత చూడండి, నేను ఒక కప్పు తీసుకుని కప్పులో కొద్దిగా మిల్క్ తీసుకుంటున్నానండి. మరిగిన మిల్క్ని వేసుకొని దీనిలో కొద్దిగా సాఫ్రాన్ వేసుకోవాలండి, అదే కుంకుమ పువ్వు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం 1 లీటర్ తీసుకున్నాం కదండి, ఆ 1 లీటర్ పాలు కూడా మనకి 1/2 లీటర్ పాలు అయిపోవాలండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చుట్టూ ఉన్న మేగడ కూడా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత చూడండి, చూపిస్తున్నాను. ఇలా బాగా తిక్కుగా అవుతుందండి. మనకు మేగడంతా కూడా దానిలో కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ వేస్తున్నానండి. నేను టేబుల్ స్పూన్స్తో 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని వేసుకున్నానండి. ఇందులోనే షుగర్లెస్ కోవా వేసుకొని కలుపుకుంటున్నాను. అలా మనకి దగ్గరగా అయిపోతుందండి కోవాలాగా. ఇలా మనకి దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, నేను ఒక బాక్స్ తీసుకుని బాక్స్లో వేసుకుంటున్నాను. ఇలా బాక్స్లో మొత్తం అంతా మనం తయారు చేసిందంతా వేసుకొని పైన డ్రై నట్స్ ఉంటాయి కదండి, బాదం పిస్తా ఉంటాయి కదండి, కాజు, వీటిని సన్నగా స్లైస్లా కట్ చేసుకొని పైన వేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి ఫ్రీజర్లోంచి. వావ్, చాలా బాగుంది కదండి. మీరే టేస్ట్ చూడండి, ఒక్కసారి చేసుకొని మీరు కూడా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చెప్తారు. ఇప్పుడు చూడండి, నేను స్పూన్తో తీసి చూపిస్తాను మీకు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మలై కోవా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.